ఏం పేరండి? అమరేందర్ రెడ్డి. ఎక్కడ మీది? లలితాపూర్. లలితాపూర్. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? కవంపల్లి సత్యనారాయణ. ఎట్లా కవ్వంపల్లి సజ్జనగా పనితీరు ఎట్లా ఉంది? బాగాలేదు. ఎందుకు కూడా చెప్తా. ఆయన ఇక్కడ అన్నారం రాగపూర్ మధ్యలో రోడ్ ఇష్యూలో ధర్నా చేసి ఎమ్మెల్యే అయింది. ఆ రోడ్ బాగాలేదు అప్పుడు, ఇది రస్మై ఉన్నప్పుడు. ఇప్పటికి రోడ్ బాగాలేదు. మరి 2 సంవత్సరాల ఆ రోడ్ బాగా చేసి నువ్వు అదే ఇష్యూలో ధర్నా చేసి పాదయాత్ర చేసి ఎమ్మెల్యే అయినావు. ఆ రోడ్ కంప్లీట్ చేయాలి కదా. 2 సంవత్సరాల నుంచి పరిపాలన చేయలేదు. ఇంకోటి ఏం లాభం లేదు. ఇప్పుడు రైతుల గురించి సీఎం రేవంత్ రెడ్డికి చెప్తున్నా, యూరియా విషయంలో యాప్ పెట్టినా. నేను ఒక రైతునే, 18 ఎకరాలు నేను కౌలు చేసుకుంటున్నా. రైతు అంటోనికి స్మార్ట్ ఫోన్ లేదు. ఎట్లా బుక్ చేసుకుంటాడు? ఏ రకంగా బుక్ చేసుకుంటాడు? యూరియా బుకింగ్ అనేది రైతుకు అవసరం లేదు. సరే, పాస్బుక్ తీసుకోపోతే ఆడ సొసైటీలో బస్తాయి ఎకరా పద్ధతిలో నువ్వు ఎన్ని ఇస్తావు అన్ని. అంతేగాని బుక్ చేసుకోవాలి, ఓటీపీ చెప్పాలి అంటే రైతుకి ఏం తెలుస్తుంది? చదువు రాకనే వ్యవసాయం చేసుకుంటాడు. చదువు రాకనే వ్యవసాయం చేసుకున్నప్పుడు నువ్వు ఏ రకంగా ఇస్తావు? ఏ రకంగా బుక్ చేసుకుంటాడు? స్మార్ట్ ఫోన్ లేదు, యూరియా బుక్ కాదు, 5G ఫోన్ కావాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు యాప్? ఎందుకు? నీకు సాధ్యమైతే లేకుండా లేవని చెప్పు. బస్తాలు ప్రతి రైతు పోయి యూరియా బుక్ చేసుకోవాలి. ఇవన్నీ అంటే కాదు, కష్టం. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన ఒక ఎకరం ఉంది, ఆయన బుక్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి? ఇంట్లో బుక్ చేసేవాళ్ళు లేరు. యూరియా బుక్ చేయాలంటే ఓటీపీ కొట్టాలి, డిక్లరేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. నా దగ్గరకు ఒక 50 మంది వచ్చారు యూరియా బుక్ చేయడానికి. వాళ్ళ పరిస్థితి నేను చేయకుండా పరిస్థితి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాభం ఏమున్నది? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 బస్తాలా 20 బస్తాలా అన్నప్పుడు తెచ్చిండు, వేసిండు. ఆటోనికి డబ్బులు ఇస్తే తెచ్చిండు, ఇక్కడ వేసిండు. ఇన్ని లాభాలు ఉన్నాయి. నువ్వు నష్టపెడుతున్నావు రైతును. సరే, నువ్వు ఆ లాభాలు అనేది చేస్తే ఓకే. రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు? లేను, అసలు లేను. సాటిస్ఫాక్షన్ 1% కూడా లేదు. ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ అయితే ఒకటి నడుస్తుంది. కాళేశ్వరము కట్టడం వల్ల తెలంగాణ ప్రజానికానికి లాభమా నష్టమా? లాభమే జరిగింది. ఇప్పుడు వాటర్ ఇయ్యబోట్లో నష్టం జరుగుతాను. మేము నాది 10 ఎకరాలు వారింది మొన్నటి దాకా. ఇప్పుడు ఒక ఎకరం మారతలేదు. వచ్చి లైవ్లో చూపెడతాను. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు కనుక మీ స్థానిక ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? అసలే గెలవాడు. ఆయన గెలిచాను ఊపు ఉండవచ్చు కానీ గెలవాడు. నాకు కేసీఆర్ ఉన్నప్పుడు రూపాయి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రూపాయి రాలేదు. నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు. ఏది ఎటువంటి విషయాలు కూడా ఆయన రూపాయి లాభం పొందలేదు గవర్నమెంట్ నుంచి. ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో 6 గ్యారంటీలు అనేది పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయని మీరు అనుకుంటారా? కావట్లేదు. మహిళకి 2500 ఇస్తాను, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇక అమలు ఎక్కడన్నా? 7,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఇంక 2 సరిపోతే ఇక 6 ఇట్లా సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయా? అందట్లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ అయితే సీఎంగా ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చి 3 సంవత్సరాలు అయితే దగ్గరలో కేసీఆర్ చెప్పని పథకాలు కూడా ఇచ్చిండు. కొన్ని సరే, కొన్ని ఫెయిల్ అయ్యిండు, కొన్ని ఇచ్చిండు చెప్పని కూడా. కానీ నేను చెప్పినా కూడా ఇవ్వలేకపోతున్నా. ఎట్లా అంగీకరిస్తాం దానికి? అంటే మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? కేసీఆర్. రస్మయ్య కాదు, కవంపల్లి కాదు, నాకు అభిమానం కేసీఆర్ అంటే. కేసీఆర్ అభిమానం. నేను ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పట్ల రూపాయి ఆదాయం పొందలే. రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయంలో రూపాయి అభిమానం, కానీ కేసీఆర్ అంటే అభిమానం.